4-5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఖర్చు తగ్గించే పరిస్థితి వస్తుంది. పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో ₹5.16 ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఒక యూనిట్ కొనాలంటే మనం అంతా సరఫరా చేయాలంటే వినియోగదారులకు ఆవరేజ్న ₹5.16 అవుతుంది. మీ అందరికీ కామన్ మ్యాన్కి అర్థం కావాల్సిన అవసరం ఉంది. రేపు ఏప్రిల్ 1 నుంచి ₹4.80 తగ్గించాలని టార్గెట్ పెట్టాను. 36 పైసలు ఒక యూనిట్కి తగ్గాలి. తగ్గాలంటే ఏం చేయాలి? ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తారా, మంచి నాణ్యమైన కోల్ తీసుకొస్తారా, లేకపోతే సోలార్ పెంచుతారా, అంటే విండ్ పెంచుతారా? ఇవన్నీ చేసి 36 పైసలు ఈ సంవత్సరం తగ్గించాలి. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, నేను వస్తే తప్పకుండా మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచనని చాలా స్పష్టంగా చెప్పాను. ఇది వీలో పెట్టుకొని చెప్పాను. నేను ఒకసారి కాదు 2-3 సార్లు నేను చెప్పాను. దీనివల్ల కాస్ట్ ఆప్టిమైజేషన్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఏమేం చేస్తాం కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది గ్రీన్ ఎనర్జీ. గ్లోబల్ వార్మింగ్, సస్టైనబుల్ ఎకానమీ ఉండాలంటే గ్రీన్ ఎనర్జీ తప్ప వేరే మార్గం లేదు. భవిష్యత్తులో మనం తయారు చేసే ఉత్పత్తులు కూడా మామూలు కరెంటుతో తయారు చేసి పంపిస్తే వాళ్ళు అడిషనల్గా డ్యూటీస్ వేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే ప్రపంచం అంతా కూడా అవేర్నెస్ వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ తట్టుకోవాలంటే గ్రీన్ ఎనర్జీ వాడాలి. అందుకనే అధ్యక్ష ఇక్కడ ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనకు కావాల్సిన కరెంటు, రెండోది గ్రీన్ ఎనర్జీ మనం ఉత్పత్తి చేస్తే డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, ఇంకా చాలా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇది చేసి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు వేరే దేశాలకు. అదే విశాఖపట్నంలో పెట్టిన ప్లాంట్ కూడా. ఈవెన్ రేపు రాబోయే రోజుల్లో ఓడలు కానీ విమానాలు కానీ ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీతో రన్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ప్రపంచం అంతా కూడా ట్రాన్స్ఫర్మ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అవి రావాలంటే ఇప్పటికే మీరు చూస్తే మొన్నే ప్రధానమంత్రి గారు ఎన్టీపీసీ మన జెన్కోతో కలిసి ఒక జాయింట్ వెంచర్ చేశాం. 1,89,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి గ్రీన్ హైడ్రోజన్కు ముందుకు పోతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మొన్న గ్రీన్ హైడ్రోజన్ ఒక ఇది తయారు చేసి హీరో ఎనర్జీ టెక్నాలజీస్ బ్రేక్తో తీసుకొచ్చారు. వాళ్ళు కూడా గ్రీన్ హైడ్రోజన్ తీసుకొచ్చి ఫ్యూయల్లో మిక్స్ చేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా స్టార్ట్ చేశారు. మొన్న నేను ఇనాగరేట్ చేశాను. ఇంకో పక్కన గ్రీన్ కో ఏదైతే సోలార్ విండ్ హైబ్రిడ్ మోడల్ ₹5 కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు. దట్టు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ. దీనికి నేరుగా కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అది కూడా ప్రాసెస్ చేస్తున్నాం. అయితే దీనికి నేను ఇవన్నీ చేసే ముందు ఈరోజు ఎనర్జీని రేపు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి రా మెటీరియల్గా వాడుకోబోతున్నాం, ఎక్స్పోర్ట్కు వాడబోతున్నాం. దీనికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఉద్యోగాల్లో కానీ అభివృద్ధి కానీ ఆదాయం సంపద సృష్టించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రాం ఇచ్చారు. 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. దాంట్లో మనం తీసుకునేది 160 గిగావాట్స్ పవర్ మనం ఉత్పత్తి చేస్తామని చెప్పాం. మోర్ దెన్ 30% మనం తయారు చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాలు ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు పోయాం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఆల్ ఎమ్మెల్యేస్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఏం చేయక్కర్లేదు, మనసు పెట్టండి చాలు. మీరు మనసు కూడా పెట్టకపోతే మీరు ప్రజలకు న్యాయం చేసేట్టు కాదు. అందుకే అధ్యక్ష పిఎం సూర్యగర్ మీకు కూడా వర్తిస్తుంది, డిప్యూటీ స్పీకర్ గారికి కూడా, చైర్మన్కి. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన
PMSGMBY. దీని కింద ప్రతి ఒక్కరు ఇంట్లో కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ని. ప్రొజ్యూమర్ కొత్త వర్డ్ ఒకటి చెప్పాను అప్పట్లో, అంటే ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్. మా గ్రిడ్ యాక్ట్ చేసేది ఫెసిలిటేటర్గా యాక్ట్ చేస్తుంది. నీ దగ్గర కరెంట్ ఎక్కువ ఉంది, మీరు ఇస్తారు, వేరే వాళ్ళకి ఇస్తాం. మీ దగ్గర కరెంట్ లేదు, మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మళ్ళీ ఇస్తాం. ఈ స్వాపింగ్ కూడా పెట్టుకుంటాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 20 లక్షల మంది ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇంటి పైన కరెంట్ ఇవ్వాలని 2 కిలోవాట్స్. 1 కిలోవాట్ వచ్చి దగ్గర 120 యూనిట్స్ ఉత్పత్తి అవుతుంది. 2 కిలోవాట్స్ అంటే 240 యూనిట్స్ ఉత్పత్తి అవుతుంది. 240 యూనిట్లు కరెంటు ఏ పేదవాడు కూడా ₹1 ఖర్చు పెట్టకుండా ఉచితంగా ఇస్తాన్నాం, ఇవ్వడానికి ముందుకు పోతాం. దీనికి మీరు శ్రీకారం చుట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దీనికి ఖర్చు కూడా దేశ మొత్తం మనం చూస్తే 1,10,10,000 కోట్లు 15,000 కోట్లు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60,000 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు, మనం ఒక 55,000 కోట్లు పెట్టుకుంటాం. మొత్తం కూడా 100% దీన్ని పూర్తి చేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేస్కి అందరికీ మీకు పరీక్ష, మీరు ఏం చేయక్కర్లేదు, ఒక అగ్రిగేటర్ని పెట్టుకోవడం. అగ్రిగేటర్ బాధ్యత అందరి ఇండ్లకు పోయి దీని యొక్క బెనిఫిట్ చెప్పడం, రూఫ్ టాప్ ఉంటే అన్ని చూడడం, ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం. అది ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక అండర్టేకింగ్ తీసుకోవడం, మా ఇంటి పైన పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అక్కడి నుంచి నేరుగా సర్వీస్ ప్రొవైడర్ వస్తాడు. ఒక ఏజెన్సీ ఇస్తాం, కాంట్రాక్ట్ ఇచ్చాం, టెండర్లు పిలిచేసాం, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మొత్తం పెడతారు. దానికి మీటర్ కూడా ఉంటుంది. మీటర్ ఒకసారి కరెంట్ ఉత్పత్తి అయింది, ఎంత అయింది,